శ్రీరెడ్డి పరిచయం అవసరం లేని పేరు. సంచలన తారగా ఈమె ఇప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు నటిగా కొనసాగిన ఈమె కాస్టింగ్ ఉద్యమం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంతో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా సినిమాలకు సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి సంచలనమైనటువంటి పోస్టు చేస్తూ ఉంటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోయి మాట్లాడేవారు. కానీ కూటమి అధికారంలోకి రావడంతో ఈమె కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో జనసేన అభిమానులు భారీ స్థాయిలో ఈమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తూ భగత్ సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఎడిట్ చేసిన ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారని, భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వ్యాఖ్యానించారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మాటలకు ఓరిని దుంపల్ దగ్గ మీరెక్కడ తయారయ్యారంటూ ఈ వీడియోని వైరల్ చేశారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మనకు డిప్యూటీ సీఎం అంటూ ఈ వీడియోపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు స్వామి, ఆయనను ఉరేశారంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది వైసీపీ అభిమానులైతే నేరుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. అయితే శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చేత కాకపోవడంతోనే అటువంటి మహిళతో విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.